వరకు టెస్ట్ పాజిటివ్ వచ్చింది. మిగతా వారి దగ్గర ఎలాంటి ఆధారాలు దొరకలేదు. కాబట్టి 11 మందిని అందులో వెపన్ వాడినందుకు మొయినాబాద్ పోలీసులు ఆర్మ్స్ యాక్టు మరియు ఎన్డీపీఎస్ యాక్టు తర్వాత బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళను కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుంది. తర్వాత ఫర్దర్గా పోలీసులు ఏం చర్యలు కోర్టు ఏ చర్యలు తీసుకుంటుందో దాని ప్రకారంగా మేము ఫాలో అవుతాం. చాలామంది దీంట్లో రెండు కొకైన్ మెత్ కొకైన్ తీసుకున్నారు, ఎవరెవరు రెండు తీసుకున్నారు, ఎవరెవరు ఒకటి తీసుకున్నారు అంత డీటెయిల్గా మనం అంతా కోర్టుకే సబ్మిట్ చేస్తాము. ఇద్దరు లోపల మాత్రం మెత్ అండ్ కొకైన్ కనబడ్డదని తెలుస్తుంది. మిగతా వాళ్ళకు కొకైన్ కనబడ్డట్టున్నది. ఇది వాళ్ళు ఎక్కడ తీసుకున్నారు, ఏంటి, ఎప్పుడు తీసుకున్నారు, ఇప్పుడు తీసుకున్నది ఏంటి, గతంలో తీసుకున్నదంతా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాతనే మనం నిర్ధారణకు రాగలుగుతాం. అది చెప్పలేము మనము. ఆ ప్రాపర్టీ ఏంటనేది మనం ఖచ్చితంగా కోర్టు ద్వారా శాంపుల్ తీసుకొని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించిన తర్వాతనే మనం నిర్ధారించగలుగుతాం. అది అందులో ప్రజాప్రతినిధులు, బిజినెస్ పీపుల్, తర్వాత ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు. యాక్షన్ ఏముందండి, మన చట్ట ప్రకారంగా ఏమి నిర్దేశించబడుతుందో అది తీసుకుంటాం. ఫస్ట్ అయితే మేజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేసి మొయినాబాద్ పోలీసులు వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటో దాని ప్రకారంగా రాత్రి నుండి పొద్దున వరకు జరిగిందంతా ప్రొసీజరే. ఆ ప్రొసీజర్లో భాగంగా ఫస్ట్ యూరిన్ టెస్ట్ చేయడం జరిగింది. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మనిషి యొక్క బాడీ మెటబాలిజం ప్రకారంగా 1 గంట 2 గంటలు లేటుగా యూరిన్లోకి డ్రగ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఫర్దర్గా ఇటువంటి వివాదాలు తలెత్తాయి, నిందలు వస్తాయనే ఉద్దేశంగానే మన స్టేట్ గవర్నమెంటు నిక్కచ్చితత్వాన్ని పాటించే ఉద్దేశంతో జీవో నంబర్ 4ను అమల్లోకి తీసుకొచ్చింది. దాని ప్రకారం ఖచ్చితంగా మనం రక్త పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోనే, అది కూడా మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ప్రొసీజర్ ఫాలో అవడం వల్ల మనకు ఇంకో అతను కూడా యూరిన్ టెస్ట్లో రాని వాళ్ళకు కూడా అది వచ్చింది. కాబట్టి నిఖచ్చితత్వాన్ని పాటించడానికి మాత్రమే ఈ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అది ప్రాథమిక సమాచారం మాత్రం మన దగ్గరది కాదు, ఇది బయట నుండి తెచ్చారనేది ప్రాథమిక అయితే మనకు ఫస్ట్ వాళ్ళు కేవలం మనం టెస్ట్ చేసేటప్పుడు వృత్తి ఏంటి అని అడుగుతాం, పేరు, ఎక్కడి నుండి వచ్చారు ఏంటి అని మనం టెస్ట్ కిట్ల మీద రాయాల్సి ఉంటుంది, వీడియోగ్రఫీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అప్పుడు మనకు అది తెలిసింది. పేరు అతనిది పుట్ట మహేష్ కుమార్ గారండి. లేదండి, సమాచారం లేదు. ఇదివరకు ఆరోపణలు అనేటివి మనం ప్రోబ్ చేద్దాం. ఇప్పుడు ఇంతవరకు ఎప్పుడెప్పుడు వచ్చినాయి, ఏంటి వచ్చినాయి, ఏమని వచ్చినాయి అనేది మనం ఇన్వెస్టిగేషన్లో తీస్తాం. అదంతా వీళ్ళంతా ఒక్కసారిగా జమ అయినట్టుగా కనబడలే మాకు. కొంతమంది 3 గంటలకు వచ్చారు, ఒకరు 3:30కు వచ్చారు. అట్లా లాస్ట్ చివరికి వచ్చేసరికి 11 మందిగా వాళ్ళు జమ అయ్యారు. అక్కడ వాళ్ళ మీద మనం రేడ్ చేయడం జరిగింది. 6:37 ఆ టైంకి వచ్చినట్టుగా అర్థమవుతుంది. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అతని అసోసియేటు, అతను కూడా, అతని పేరు రమేష్. ఒక అమ్మాయి కూడా ఉన్నదండి. అది కూడా ఫ్రెండ్లీగా ఉన్నట్టుగానే, అంటే ఫ్రెండ్షిప్ నిమిత్తంగానే వచ్చినట్టుగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈగిల్ ఫోర్స్ ఏర్పడ్డదే అందుకు. రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ అనేటివి కనబడద్దు అనే ఉద్దేశంగా పనిచేస్తున్నది. తద్వారా ఈగిల్ ఫోర్స్ను ఎస్టాబ్లిష్ చేసి దానికి ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్ను డైరెక్ట్గా పెట్టడం జరిగింది. అంతేకాకుండా వివిధ రకాల ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది మాకు, మా సిబ్బందికి. తర్వాత లోకల్ పోలీసుకు పూర్తిగా ఎన్డీపీఎస్ చట్టం మీద శిక్షణ కంటిన్యూస్గా జరుగుతున్నది. ప్రత్యేకమైన ఫోకస్ నడుస్తుంది. అంతేకాకుండా ఇటువంటి కొత్త అంటే ఎన్డీపీఎస్ చట్టాన్ని ఇంకా బలోపేతం చేయడానికి జీవో నంబర్ 4 లాంటి గవర్నమెంట్ ఆర్డర్స్ కూడా తీసుకురావడం జరుగుతున్నది.
ప్రతిదీ కూడా ఇంకా అసలు డ్రగ్స్ ఫ్రీ తెలంగాణను కంప్లీట్గా చేయాలనే ఉద్దేశంగా జరుగుతున్నది. మీరు ఈగిల్ పనితీరు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఎవరు బెదిరించడం అటువంటి ఏం జరగలేదండి. వీళ్ళు పోలీసులు ఎంటర్ అయ్యేటప్పుడు సైమల్టేనియస్గా పోలీసుకు మా ఫోర్సెస్కు సౌండ్స్ గన్ ఫైర్ కాల్చినట్టుగా సౌండ్స్ వినబడడంతో మా వాళ్ళు ఇంకా వేగంగా పరిగెత్తి పట్టుకోవడం జరిగింది. అంటే అది ఎందుకు కాల్చారు ఏంటి అనేది తెలియదు కదా. అప్పుడు ఒక 4 రౌండ్స్ జరిగినట్టుగా మాకు అంచనా. అది రోహిత్, మహేష్, రితేష్, మనీత్ అండ్ కౌశిక్, అర్జున్ వీళ్ళండి 6 పర్సన్స్కు పాజిటివ్. అంటే పాజిటివ్ వచ్చిన వాళ్ళని సేఫ్ హౌస్లో పెట్టి ప్రత్యేకంగా విచారిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. సేఫ్ హౌస్ ఏం లేదండి, పోలీస్ స్టేషన్లు అన్నీ సేఫ్ హౌస్లే. పోలీస్ స్టేషన్లోనే పెట్టి తీసుకొని కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తారు. వెహికల్స్ కూడా సేఫ్గానే ఉంటాయి. అన్నీ మేము నిందితులను ఏదో హింసించాలో లేకపోతే ఇంకేదో చేయాలని చేయగలం. అందరినీ జాగ్రత్తగా చూసుకుంటాం. ఈ వెపన్ రితేష్ అనే వ్యక్తిది. అతను ఎందుకు వాడారు అనేది మనం ఇంకా విచారణలో భాగంగా తెలుస్తుంది. అసలు వాళ్ళకి ఇప్పుడు మనకు అంతా ప్రొసీజర్ ఫాలో అవ్వడానికి టైం పట్టింది. జరుగుతూ ఉంటుంది ప్రొసీజర్, దాని ప్రకారం మనం వర్క్ చేస్తాం. థ్యాంక్ యూ. హలో. మొయినాబాద్ పార్టీ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. యూరిన్ టెస్ట్ విషయంలో టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ నాటకాలాడినట్టుగా తెలుస్తోంది. బాత్రూంలోకి వెళ్ళి యూరిన్ శాంపుల్ ఇవ్వకుంటే యూరిన్ బదులు ట్యాప్ వాటర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో అతడికి నెగిటివ్ వచ్చింది. దీనిపై పోలీసులు సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. అనంతరం బ్లడ్ శాంపుల్ ఇవ్వగా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లుగా ఈగల్ టీం పోలీసులు తెలిపారు. ఇక విశ్వసనీయ సమాచారం మేరకు ఫామ్ హౌస్లో సోదాలు చేశామన్నారు ఈగల్ టీం ఎస్పీ గిరిధర్. డ్రగ్స్ వాడుతున్నారనే సమాచారం మేరకే ఈ దాడులు చేశామని అన్నారు. ఫామ్ హౌస్లోకి వెళ్లే సమయంలో కాల్పుల మోత వినిపించిందన్నారు ఎస్పీ. కాల్పులు జరిపిన వ్యక్తిని పట్టుకున్నామని అన్నారు. మరో 10 మందిని కూడా కస్టడీలోకి తీసుకున్నట్టుగా తెలిపారు. 6గురికి పాజిటివ్ వచ్చినట్లు చెప్పారు. 6గురిలో టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ యాదవ్కు పాజిటివ్ వచ్చినట్లుగా ఎస్పీ గిరిధర్ చెప్పారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం మోపుతుంది. ఎవరైనా కూడా వదలడం లేదు. నిన్న రాత్రి మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఈగల్ టీం సోదాలు జరిపింది. ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక సిట్టింగ్ ఎంపీ కూడా ఈగల్ సోదాల్లో పట్టుబడ్డారు. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈగల్ ఎస్పీ గిరిధర్ గారు ఉన్నారు. వారితో అడిగి మరిన్ని వివరాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, విశ్వసనీయ సమాచారం మేరకు మీరు అక్కడికి వెళ్ళారా? ఏంటి ప్రైమరీగా మీరు ఏం చెప్తారు? మాకు విశ్వసనీయ సమాచారం మేరకే మేము పనిచేస్తాము. మాకు రకరకాల రీతుల్లో సమాచారం వస్తుంది. మాకు ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా ఉంది 1908. ఈ నంబర్కు ఫోన్ చేసినా మేము రియాక్ట్ అవుతాము. నిన్న కూడా మనకు అట్లే ఒక సమాచారం వచ్చింది. దాని మీద ఫలానా ఒక రిసార్ట్లో ఒక 4 to 5 మెంబర్స్ డ్రగ్ అబ్యూజ్ చేస్తున్న సమాచారం మేరకు మనం ఇమ్మీడియట్గా మా డైరెక్టర్ గారి పర్మిషను ప్లస్ సిపి రాచకొండ గారితో సమన్వయం చేసుకొని సిపి ఫ్యూచర్ సిటీ గారితో సమన్వయం చేసుకొని వెంటనే ఫ్యూచర్ సిటీ ఎస్ఓటి తర్వాత మా టీం 2 టీమ్స్ కలిసి రిసార్ట్ మీద రేడ్ చేయడం జరిగింది. రేడ్ చేస్తూ దానిలోకి ప్రవేశించే టైంలో మాకు కొన్ని గన్ సౌండ్స్ అంటే ఫైర్ చేసినట్టుగా సౌండ్స్ రావడంతో మన ఫోర్స్ ఇన్స్పెక్టర్స్ డిఎస్పీలు అందరూ పరిగెత్తడం జరిగింది. అక్కడ చూస్తే ఒక వ్యక్తి దగ్గర వెపన్ అంటే రివాల్వర్ ఉంది. ఆ రివాల్వర్ పై దిశగా ఏం చేసి ఉన్నది. వెంటనే మనం అతన్ని పట్టుకోవడం, అతన్ని ప్లస్ అతని చుట్టూతో ఉన్న ఇంకో మరో 10 మందిని కస్టడీలోకి తీసుకొని ఈ రివాల్వర్లో ఉన్న లైవ్ తర్వాత వాడిన కోకాలన్నీ కలెక్ట్ చేసుకోవడం జరిగింది. అది ఇంకొక వ్యక్తి దగ్గర దొరికాయి. అవి అన్నీ కలెక్ట్ చేసుకొని వీళ్ళ మీద అందరి మీద డ్రగ్ టెస్ట్ చేయడం జరిగింది. ప్రిలిమినరీగా యూరిన్ టెస్ట్ చేస్తాం. దాని తర్వాత ఫర్దర్గా కూడా అందులో ఒక 5గురికి పాజిటివ్ వచ్చింది, ఒక 6గురికి రాలేదు. మళ్ళీ అంటే డ్రగ్ తీసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా
యూరిన్లోకి రాదు, కానీ బ్లడ్లో చేరిపోతుంది. కాబట్టి అది బ్లడ్ శాంపుల్ కూడా తీసుకుందాం యాజ్ పర్ జీవో నంబర్ 4 స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన జీవో 4 ప్రకారం ఫర్దర్గా మళ్ళీ మనము బ్లడ్ టెస్ట్ చేయడం జరిగింది. దానిలో ఇంకొక వ్యక్తికి ఏదైతే ఇక్కడ యూరిన్ టెస్ట్లో నెగిటివ్ వచ్చిందో అతనికి పాజిటివ్ వచ్చింది. కాబట్టి ఆ రెండింటి ఆధారంగా 6గురికి పాజిటివ్ వచ్చింది, 5గురికి నెగిటివ్ వచ్చింది. అందరినీ కూడా మనము ఆర్మ్స్ యాక్ట్ పరంగా సెక్షన్లు పెట్టడం జరిగింది, ఎన్డీపీఎస్ యాక్ట్ పరంగా, తర్వాత భారతీయ న్యాయ సంహిత ప్రకారంగా పెట్టాల్సిన సెక్షన్లన్నీ పెట్టి కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అది ఆ ఫామ్ హౌస్ ఎవరిది అని గుర్తించారా? ఎవరెవరు ప్రజాప్రతినిధులు ఏమైనా ఉన్నట్టు ఐడెంటిఫై చేశారు? అంటే అందులో మాకు అక్కడ ఫామ్ హౌస్ వెళ్ళిన తర్వాత మనం టెస్ట్ చేసేటప్పుడు వాళ్ళని అడగడం జరిగింది. అడిగితే అందులో ఒకతను మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారని, తర్వాత ఒక ప్రజెంట్ ఎంపీ మన పుట్ట మహేష్ కుమార్ గారని తెలిసింది. అది మనకు వాటి గురించి పెద్ద అవసరం లేదు. మనం డ్రగ్ అబ్యూజ్ చేశారా లేదా అనేది మాకు ప్రైమరీ ఇష్యూ. అంటే ప్రైమరీగా ముందుగా 5గురికి వచ్చినట్టు తెలిసింది, తర్వాత ఇప్పుడు 6గురికి అంటున్నారు. ఆ 6th పర్సన్ ఎవరు, ఎందుకు ఆ చేంజెస్ వచ్చాయి? అతను ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు మెటబాలిజం రేట్ బట్టి, బాడీ మెటబాలిజం రేట్ బట్టి రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం డ్రగ్ అబ్యూజ్ చేసిన వెంటనే కూడా రిజల్ట్ రాకపోవచ్చు, కానీ బ్లడ్ శాంపుల్స్ మనం తీసుకుంటే 4 to 5 hours లోపల మనకు క్లియర్గా అర్థమైపోతుంది. అందుకు మనం మళ్ళీ ఫర్దర్గా, ఎందుకంటే కొన్ని కోర్టులు ఒక టెస్ట్ని యాక్సెప్ట్ చేయడం, ఒక టెస్ట్ని యాక్సెప్ట్ చేయడం చేస్తుంది. కాబట్టి మనము డైరెక్టర్ గారు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించడంతో జీవో నంబర్ 4ను ఇష్యూ చేయడం జరిగింది. దాని ప్రకారంగా రక్త శాంపిల్స్ తీసుకొని మనం అక్యురసీగా టెస్ట్ చేయడం జరిగింది. పైలట్ రోహిత్ రెడ్డి కానీ పుట్ట మహేష్ కానీ వాళ్ళకు వాటి అంటినెన్స్ ఏమైనా కనిపించేస్తారు? గతంలో ఈ డ్రగ్స్ నెట్వర్క్ ఉండడం, పిల్లర్స్తో టచ్లో ఉన్నట్లు ఏమైనా మనకు ప్రైమరీగా ఇన్ఫర్మేషన్ ఉండే వాళ్ళని ట్రాక్ చేసామా ఏంటి? లేదు, అట్లా ఏం లేదు. మాకు సమాచారం వచ్చింది, మనము రేడ్ చేసాం. తర్వాత రెండో విషయం ఏంటంటే వీళ్ళు గతంలో ఉన్నాయా లేవా అనేది ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో వస్తుంది, అంతేగాని మనం ఇప్పుడు చెప్పలేము. ఏలూరు ఎంపీ పూర్తి స్థాయిలో సహకరించారా సార్ మీకు? అంటే టెస్ట్లకు కానీ అందరూ సహకరించారండి, ఎవరు కూడా ఇబ్బంది పెట్టలేదు. ఏంటంటే ప్రొసీజరల్ డిలే తప్ప, అంటే ప్రతిదీ కూడా చట్టబద్ధంగా చేయాల్సి ఉన్నప్పుడు ప్రతిదీ కూడా నిక్కచ్చిగా వ్యవహరించాల్సి వస్తుంది, ఎక్కడ కూడా డీవియేషన్స్ లేకుండా. అందుకోసం కొద్దిగా డిలే అయింది తప్ప, అంటే ప్రొసీజరల్ డిలే తప్ప ఎవరు కూడా సపోర్ట్ చేయకుండా ఉండేది ఎవరు లేరు. అంటే మళ్ళీ ఫర్దర్గా వీళ్ళను కస్టడీకి తీసుకోవడం, వీళ్ళ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. అది తర్వాత మనం వాళ్ళ మేజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేసినాక మేజిస్ట్రేట్ విల్ డిసైడ్ వెదర్ టు బి టేకెన్ ఇన్ టు కస్టడీ ఆర్ టు బి సెంట్ టు డి అడిక్షన్ సెంటర్. మేజిస్ట్రేట్ విల్ డిసైడ్. డ్రగ్ నెట్వర్క్ సంబంధించి మీరు ట్రాక్ చేస్తుంటారు కదా, వీళ్ళ పాత్ర ఏంటి, ఎవరితో పిల్లర్స్తో టచ్ వాటి గురించి మీరు ఏమైనా ఫోకస్ పర్సెంటేజ్ చేస్తాము, ట్రాక్ చేస్తాము. అయితే అది ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తాం. ఇప్పుడు చెప్పలేము ఇది కూడా. చివరిగా ఇప్పుడు ఏం సార్ లేటెస్ట్ స్టేటస్ ఏంటి, వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళను నెక్స్ట్ ఏం జరుగుతుంది? వాళ్ళు ఇప్పుడు మొయినాబాద్ పోలీసు కస్టడీలో ఉన్నారు. అయితే ఇప్పటి వరకు వాళ్ళు ప్రొడ్యూస్ చేసి ఉంటారు, మనకు ఫర్దర్గా తెలుస్తుంది ఏందనేది. మొత్తం మీద ఏలూరు ఎంపీ డ్రగ్ పాజిటివ్ ఉన్నట్టుగా తేలింది. ఫర్దర్గా లీగల్ ప్రొసీజర్ కంటిన్యూ అవుతుంది కూడా ఈగల్ టీమ్ ఎస్పీ గిరిధర్ చెప్తున్నారు.